మనం వాతావరణ మార్పులు, కర్బన ఉద్గారాలు, గ్లోబల్ వార్మింగ్ ఇంకా ఇతరత్ర వివిధ అంశాల గురించి మాట్లాడుతున్నాం. కానీ మనం మట్టిని పట్టించుకోవట్లేదు. మట్టిలో కోటాను కోట్ల జీవరాశులు సమృద్ధిగా నివాసం ఉంటాయి. ఒక్కసారి మట్టిలోని సారం కోల్పోతే మీరు ఈ భూమండలాన్ని అనేక విధాలుగా కోల్పోయినట్టే. ప్రపంచంలో బాధ్యత గల ప్రతి ఒక్క శాస్త్రవేత్త, ఐక్యరాజ్య సమితి సంస్థలు స్పష్టంగా చెప్పేదేమిటంటే మనకు ఇంకా కేవలం 80 నుండి 100 పంటలు మాత్రమే మిగిలున్నాయని. అంటే దాదాపు 45 నుండి 50 సంవత్సరాలకు సరిపడే పంట భూమి మాత్రమే భూమిపై మిగిలుంది. 2045 కల్లా మన ప్రస్తుత ఆహార ఉత్పత్తి కంటే 40% తక్కువ ఆహారాన్ని ఉత్పత్తి చేస్తాం. అప్పటికి మన జనాభా 930 కోట్లకు చేరుతుంది. ఆహార కొరత అనేది రానున్న 25 ఏళ్లలో